ఏ హాయ్ బాయ్, దిస్ ఇస్ సాయి చరణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరు పేరు భైరవ్ కోన. ఈ సినిమా కోసము అందరు వెయిట్ చేస్తున్నారో లేదు తెలియదు కానీ నేనైతే వెయిట్ చేస్తున్నా. ఒక సాంగ్ ఉందబ్బా, నిజమైన చెప్తున్నా, అసలు ప్రతి ఒక్కరిని కదిలించిందబ్బా లవర్స్ అయితే. సేమ్ టైం ఆ కదిలించిన మ్యూజిక్ డైరెక్టర్ గారు మన పక్కనే ఉన్నారు. మనం అలా కదిలించి కొన్ని విశేషాలు లాగేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఓకే. ఏంటండి అంత మంచి సాంగ్ చేసి సింపుల్ గా హాయ్ అండి గుడ్ అంటున్నారు? మరి ఏమనాలంటే ఇంకా మంచి సాంగ్స్ చేస్తాను. ఇది ఇంత హిట్ అయింది కాబట్టి ఇంకా మంచి సాంగ్స్ చేస్తాను తప్ప అంతకు మించి నేనేమంటా. మోస్ట్ ఆఫ్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అని మంచి మిలియన్ వ్యూవర్షిప్ తో ఉంది. మీ ఫీలింగ్ ఏంటి అసలు? వెరీ హ్యాపీ ఫీలింగ్ అండి. అంటే స్లోగా సాంగ్ రీచ్ అయింది అంటే 100 మిలియన్ వరకు వస్తుంది అనేసి, వస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ వస్తుంది అనేసి ఎప్పుడు అనుకోలేదు. అంటే సినిమా ఆడిన తర్వాత కొన్ని సినిమాలకి చాలా చాలా ఇదైతే ఏమన్నా వస్తాయి, అట్లా ఉంటాయి కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ సాంగ్ కానీ ఇంకోటి హమ్మ హమ్మ కానీ ఇవి బాగా రీచ్ అవ్వటము. అండ్ అదే చెప్తున్నాను, ఇది డైరెక్ట్ గా యూట్యూబ్ కంటే కూడా ఇన్స్టా రీల్స్ నుంచి అందరూ రీల్స్ విపరీతంగా చేసి రీల్స్ కూడా ఆల్మోస్ట్ 10 lakh రీల్స్, 10 lakh మెంబర్స్ రీల్స్ చేశారంటే ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ అండి అది. సో ప్రతి సాంగ్స్ ని, నా సినిమాల్లో నేను చేసే ప్రతి సాంగ్స్ ని, ఇది కానీ ఇంతకు ముందు కానీ అంబాజీపేట కానీ లేకపోతే బిఫోర్ చేసిన బాగుంటుంది నువ్వు నవ్వితే దగ్గర స్టార్ట్ అయింది, సిద్ శ్రీరామ్ది నాది కాంబినేషన్. సో అది కూడా అంత మంచి హిట్ చేశారు. అలాగే సో ప్రతిదీ ఇంత హిట్ చేసినందుకు ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో మచ్. అండ్ అలాగే డైరెక్టర్స్ కూడా ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ నాకు ఇవ్వటం వల్ల సో ఐ కుడ్ డెలివర్ ఆల్ దిస్ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ సినిమా ఊరు పేరు భైరవ్ కూడా సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చెప్పాలంటే హర్రర్ గానీ వచ్చి కొత్త కొత్త కాన్సెప్ట్ ఇది. బట్ మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక ఆడియన్ గా? నేను ఆయన దగ్గర కథ విన్నప్పుడు, ఎక్కడికి పోతావు చిన్నవాడ విన్నప్పుడు ఎంతైతే ఎగ్జైట్ ఫీల్ అయ్యానో, ఆనంద్ గారు చెప్పినప్పుడు ఎగురుటూ కామెడీ, థ్రిల్లింగ్ మూమెంట్స్, ట్విస్ట్లు, సో దీంట్లో కూడా ఏం మాత్రం తగ్గేది లేదండి. సూపర్ ఉంటుంది ఇది కూడా. ఇంకా చెప్పాలంటే ఇంకా మోర్ అడ్వెంచరస్ ఒక ఎక్స్పీరియన్స్ లోకి తీసుకెళ్తారు, మన ఒక దగ్గరికి తీసుకొస్తారు అనమాట. అదైతే ఉంటుంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్, ఎవరికైనా ఒక ఫేవరెట్ హీరో ఉంటారు, ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేసింటే బాగుండు అని. అలాంటి అనుకున్న మూవీ ఏంటి సార్? ఫేవరెట్ హీరో అంటారా? లేదు, ఏదైనా మూవీ చూసినప్పుడు ఈ సినిమాకు నేను కొట్టింటే బాగుండు అనుకునే సినిమా ఏదన్నా ఉందా? అది చాలా ఉంటాయండి. చాలా సినిమాలు చూసినప్పుడు అరే మనం కొడితే ఇంట్లో ఇట్లాంటి సాంగ్ ఇంకా ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. అంటే ఈ సినిమా నేను కొడితే బాగుంటుంది, ఎందుకంటే ఎవరు చేసినా అది హిట్ అవుతుంది, ఇది అవుతుంది. పేరు చెప్పాలని కాదు కానీ చాలా సినిమాలు ఉంటాయి. కొన్ని చూస్తుంటే ఎమోషనల్ సాంగ్స్, సడన్ గా సాడ్ సాంగ్ బ్రేకప్, అరే ఇక్కడ ఇంకా కుమ్మేయచ్చు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఏమో ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది, అరే ఇక్కడ ఇంకొంచెం దుమ్ము లేపేయచ్చు. సో అట్లా చిన్న అనిపిస్తూ ఉంటాయి, ఎవరికైనా అనిపిస్తుంది నాకు తెలిసి. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లు ఏమున్నాయి? నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ పొట్టేల్ అని ఒక మూవీ చేస్తున్నానండి. అట్ ద సేమ్ టైం మన మారుతి గారు ప్రెజెన్స్ లో భలే ఉన్నాడే అని రాజ్ తరుణ్ ఒకటి చేస్తున్నాను. సో ఇవి ఇంకా ఉన్నాయండి. మళ్ళీ 100 మిలియన్ సాంగ్స్ వేయబోతున్నారు అంటారా? డెఫినెట్ గా వస్తే అది ఆడియన్స్ చెప్పాలి, నా చేతుల్లో ఏం లేదు. నేను ఎప్పుడులాగానే చేస్తా. సో ఇంకా ది బెస్ట్ గా చేయాలనిపిస్తుంది ఇప్పుడున్న ఎంకరేజ్మెంట్ కి. సో యా అండి. అంటే మీ సాంగ్స్ ఆన్లైన్ 200 మిలియన్ వెళ్ళాలి. మీరు మాకు ఇంటర్వ్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సార్.